మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కొనడం. కానీ యూజువల్లీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 40-50 lakhs డౌన్ పేమెంట్ రెడీగా ఉండాలి. అండ్ ఈఎంఐలు ఆల్మోస్ట్ ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఏఎస్బిఎల్ లాఫ్ట్ లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 3 BHK జస్ట్ 10 lakhs డౌన్ పేమెంట్ తో బుక్ చేయొచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ఫేజ్ లో కూడా ఏఎస్బిఎల్ మీకు ఎవ్రీ మంత్ 85,000 వరకు ఇస్తారు టిల్ డిసెంబర్ 2026. సో ప్రీ ఈఎంఐ బడ్జెట్ కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది, ప్రెజర్ కూడా తగ్గుతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్ కి మాత్రమే అవైలబుల్. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చెక్ చేయండి. నువ్వేనా డెలివరీ బాయ్? మొగుడిని నా చేతిలో పెట్టుకుని ఆయుధాన్ని ఇచ్చాడు. ఇంకా నా చేతికున్న రింగ్ ఏమైందని ఆయనే అడుగుతాడు. నా మొగుడు నా వశంలో ఉంటాడు. డబ్బాలో డిస్క్రిప్షన్ ఉంటదంట, జాగ్రత్తగా చదువుకొని వాడండి. ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేయండి. అది బాగానే హ్యాండిల్ చేస్తుంది, నువ్వే దానికి చెయ్యాలి. రింగ్ అవుతుంది, ఎత్తడేంటి? యాండి యాండి, రింగ్ అవుతుందా కట్ అయిందా? ఈ గదిలో అని అన్నాడా? ఉంటే వినపడాలే. యాండి 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 యాండి, ఈ రూమ్ లో కూడా లేడు. యాండి యాండి, ఎక్కడికి లేడప్పా? యాండి యాండి యాండి, ఒరే హర శ్రీనివాసు, ఎక్కడున్నావురా? ఏమైందే? మీ బావేడే పొద్దునుంచి కనపడట్లేదు. వదిలేసి వెళ్ళిపోయాడా? చెప్పకుండా పారిపోయాడా? నేను అనుకుంటూనే ఉన్నానే నీ దెబ్బకి ఏదో రోజు ఇంట్లో దెబ్బెత్తాడని. త్వరగా ఇలా ఫోన్ ఛార్జర్ ఉందో లేదో చూడు. ఛార్జరా? ఛార్జర్ ఎందుకు? పని మీద వెళ్ళేవాడైతే ఫోన్ ఒకటే పట్టుకెళ్తాడు, పారిపోయేవాడైతే ఛార్జర్ కూడా పట్టుకెళ్ళిపోతాడు. రాత్రి ఓటీటీలో ఏం చూసావే? డేంజరస్ డాగ్ అనే డిటెక్టివ్ థ్రిల్లర్ చూసా. అందుకే డేలో బుర్రెలా పనిచేస్తుంది. మరేం చేయమంటావే? మీ ఇద్దరు వేసే ప్లాన్ కి పానిక్ అయి పక్షవాతం వచ్చేలా ఉంది. నిద్రలో తెలియకుండా ఈ సైడ్ అంతా లాగెత్తోంది. అందుకని ఏదో ఓటీటీలో నార్మల్ ట్విస్ట్లున్న సిరీస్లు చూసి బ్రెయిన్ సెట్ చేసుకుంటున్నాను. అయినా ప్లాన్ వేస్తుంది నేను కదా, మీ బావ ఏమేస్తున్నాడు? వచ్చిన తర్వాత చెప్తా, నీ పని మీ అక్క పని. అక్క, అర్జెంట్ గా బ్యాగ్ సర్దుకుని ఊరు వెళ్ళిపోవే, లేదంటే నీ మందు నీతోనే తాగిచ్చేస్తాడు. అమ్ము, త్వరగా అక్కకు చెప్పాలి. ఎలాగైనా అక్కకు చెప్పి ఈ అపాయం నుండి కాపాడాలి. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలుసన్న సంగతి మీ అక్కకి చెప్పేయడానికా? చెల్లిని కదా, చెప్పాలి కదా. అయితే నేను బావని కదా, భయపెట్టనా? నన్నా? నిన్నే నాన్న. ఏ? నీకు ఒక అద్భుతమైన ఇమేజ్ ఒకటి పంపిస్తాను, దెబ్బకి మెస్మరైజ్ అయిపోతావు. చూడు. ఈ శాంపుల్స్ ఎవరివి? పెడిక్యూర్కి మీ అక్కతో పాటు ఇంకొక తెవతో వెళ్తదే. ఎవరు? నేనే. అయితే ఇనియే. ఇప్పుడు అల్లరి చిల్లరగా తిరిగి అల్లరి పిల్ల సౌజన్య ఏం చేస్తది? 1, ఇదే స్పీడ్ లో వెళ్ళి అక్కగా అన్నీ చెప్పేస్తది. 2, అన్నీ తెలిసినా తెలియనట్టు నటిస్తూ బావ చెప్పింది ఏంటది. 2 క్యూట్ గర్ల్, ఫాస్ట్ గా తెలుసుకున్నావు. ఏది లిప్కి చిప్పేసి వెళ్ళు. అంతా ఎట్టుకుంటాం లేకపోతే. శాప చెరువంతా దాందే అనుకుంటుంది, గ్యాలమైతే దొరికేద్ది. ఎలక భోజనం దొరికిందని ఆనందపడిపోతుంది, ఫోన్లో ఉన్నానని మర్చిపోతుంది. మనము అంతే అక్క. డిటెక్టివ్ సిరీస్ చూసాక డివోషనల్ సిరీస్ అన్న చూసావా? వర్షన్ మార్చా?
ఎన్ని వర్షన్స్ మార్చినా మన కొంపలో జరిగే వేరియేషన్స్ ఎందులో ఉండవులే. ఇంతకి బావ ఏమయ్యాడు? అదే కదా నేను అడుగుతున్నాను. ఫోన్ చేసావా? రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. అవునా? పొద్దున్న లేచి చూస్తే పక్కనున్నాడా? లేడు. బాత్రూంలో? బయట అరగంట వెయిట్ చేశా. మేడ మీద? ఎక్కి చూసా. దూకు కూడా చూడాల్సింది. అదే ఇల్లు చూద్దాం. పద. పొద్దున్నుంచి ఇల్లంతా తిరగలేక కాళ్ళు లాగేస్తున్నాయి. ఎక్కడున్నాడు? ఇక్కడ కూడా లేడు. బయటికి ఏమన్నా వెళ్ళాడా? అయ్యయ్యో, మా బావని ఎవరో చంపేసి డిక్కీలో పెట్టేశారే. అక్క, నువ్వు ఇంకా ఇలాంటి కలర్ చీరలు కట్టడానికి కుదరద్దే. అన్ని తెల్ల చీరలే కట్టుకోవాలి. బా 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 బా. బా, బతికే ఉన్నావా? చచ్చిపోలేదా బా? చచ్చిపోవడం ఏంటే? అమ్మా, గదిలో బెడ్లు, హాల్లో సోఫాలు పెట్టుకుని డిక్కీలో దూరారేంటి? బయటికి వెళ్ళిన మొగుడు ఇంటికి వచ్చేదాకా పెళ్ళం ఏం చెయ్యాలి? ఎంత నైట్ అయినా వెయిట్ చేయాలి. ఈ తొండమొహంది 9 అయ్యేసరికి మంచం ఎక్కి తొంగుండు. మళ్ళీ పాప పడకెత్తే డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఫోన్ సైలెంట్లో పెట్టి మరీ పడుకుంటుంది. నేను ఫోను చేసి తలుపులు కొట్టి ఏదేదో ట్రై చేసి ఏమీ చేయలేక డిక్కీలో పడుకున్నా. 6 feet 3 feet డిక్కీలో 3 నెంబర్ వేసా. మోకాళ్ళు వీ షేప్లోకి వచ్చేసి. అవును, నీ ఫోన్ ఏమైంది? సిరీస్ చూస్తున్నావా? డిస్టర్బెన్స్ ఎందుకని స్విచ్ ఆఫ్ చేసేసా. శతకొట్టి మిక్సీలో వేయాల్సింది. నైట్ నువ్వెక్కడికి వెళ్ళావు? తురందర్ మూవీకి వెళ్ళా. 3:50 ఏకవైంపే. మరి టైంకి ఇంటికి వచ్చేయాలి కదా. అసలే లేడీస్ ఉన్న ఇల్లు, కేడీస్ ఉన్న కాలనీ. సీరియల్ కిల్లర్స్ ఎవరైనా దూరి అటాక్ చేస్తే? వెల్ ట్రైన్డ్ కిల్లర్స్ మీరుండగా సీపుగా సీరియల్ కిల్లర్ వచ్చి మాత్రం ఏం చేస్తాడే? ఆడి చేతిలో ఉన్న కత్తి కూడా కూరగాయలు కోసుకోండి సెల్లెమ్మని మీకు ఇచ్చి వెళ్ళిపోతాడు. సర్లేండి, నెక్స్ట్ వీక్ మనం వెళ్ళే ఫంక్షన్ కి కట్టుకోవడానికి ఈ రెండిట్లో ఏ చీర బాగుంది? ఇదేదో హైపోథెటికల్ క్వశ్చన్ లో ఉంది. ఈ చీర ఎవరు కొన్నారు? మొన్న శ్రావణ మాసంలో మీ అమ్మ పెట్టింది. ఈ చీర ఎవరు కొన్నారు? మొన్న ఉగాదికి మా అమ్మ పెట్టింది. అయితే ఈ చీర బాగుంది. ఏ బా, నిద్రమత్తులో ఉన్న సిస్టమ్ షార్ప్ గానే ఉంది. అంటే మా వాళ్ళు పెట్టించారు బాలేదా? అది నేను అనలేదు. అయితే మీ వాళ్ళు పెట్టించారు బాలేదా? ఇది నేను వినలేదు. అయితే షాపింగ్కి వెళ్దాం రండి, కొత్త చీర కొందాం. నీకేనా మెంట్లా? ఎన్ని చీరలు కొంటావే? ఎన్ని చీరలు కొంటావు? నేను అమ్మ పెళ్లి కుదిరిన దగ్గర నుంచి పాడెక్కేదాకా మొగుడుతో చీరలు కొడుకుతారే ఉంటారు. ఆ చీరల మధ్యలో మిమ్మల్ని వేసి తాగలట. పిరమిడ్లు పేర్చినట్టు పేర్చావు. ఇంటి నిండా గుట్ల చీరలు ఏం చేస్తావు? అన్ని పైగా మిమ్మల్ని షాపులన్నీ తిప్పడానికి పెట్రోల్ బొక్క, సెలక్షన్ చేసినంత సేపు టైం బొక్క, బిల్లులు కట్టడానికి డబ్బులు బొక్క. ఆఫర్లు అంటే చాలు ఆయిల్ డబ్బా మీద మూగిపోతారు. మీ వీక్నెస్ కి వైరల్ ఫీవర్ రాను. ఆహా, మాకు చీరల వీక్నెస్ అయితే మీకు సీసాల వీక్నెస్. ఆరైతే చాలు, అవి వాళ్ళని అల్లాడిపోతాయి. డబ్బులు అట్టుకొని జబ్బులు కొనుక్కోవడానికి కూడా ఆ గ్రిల్ అట్టుకొని గబ్బులు అల్లా ఏలాడతారు. మేము అంటున్నావా అంటే మొత్తం మీరు వింటున్నారా? కరెక్టే బా. ఒక్కొక్కడు ఉంటాడు, కొట్టెప్పుడు తిస్తారా, కోటరెప్పుడు కొట్టేద్దామా అని షట్టర్ ముందు సిఐడి ఆఫీసులో తిరుగుతా ఉంటాడు. మేమన్నా కొట్ల ముందు తిరుగుతావా? కరెక్టే బా. ఏంటి బాబు, పిరమిడ్లో పేర్చేస్తున్నావా? మీరు తాగి పడేసిన సీసాలతో పెద్ద పెద్ద డంప్ యార్డులు నిండిపోతున్నాయి. పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే స్టేషన్ అమ్మడి తిరగటానికి టైం బొక్క, ఫైన్లు కట్టడానికి డబ్బులు బొక్క, సమాజంలో పరువు బొక్క. సిట్టింగ్ అంటే చాలు సీసాల చుట్టూ చెదపురుగుల్లా చేరిపోతారు. మీ వీక్నెస్ కి ఎంత జబ్బు రాను. నీకు చీర కావాలి? కావాలి. కానీ కొనడానికి నేను తీసుకెళ్ళను. నేను ఒక్కడనే వెళ్తాను. చీర నువ్వు కట్టుకుంటావా? నీకు మూతి పగిలి వీడియో కాల్లో చూపిస్తాను. వెరీ ఫాస్ట్ గా కొనే. అప్పుడు ఛార్జింగ్ అయిపోద్ది కానీ షాపింగ్ అవ్వదు. నీకు మూతి పగిలిద్దని చెప్పానా? నాకు ఓకే, చీర కావాలంతే. డిస్కషన్ ఓవర్. డిస్పాస్ అంటే వెళ్ళిపోమని. నేను బయటికి పోయి షాపింగ్ చేసుకుంటాను. పద పద.
బావని మొత్తానికి బయటికి పంపించేస్తున్నావు, తర్వాత ఏం చేస్తావు? మందెలా ప్రయోగించాలో ప్లాన్ చేద్దాం, రాగానే అమలు చేద్దాం. నాగార్జున ఒప్పుకుంటాడంటావా? అమలన్నావు. లిఖిత ఫోన్ చేస్తుందేంటి? దీనికేం డౌట్లు ఉన్నాయో. హలో కుమారి గారు, మీ హెల్ప్ కావాలి. ఈ బాబా రాసిన భాష నాకేం అర్థం కావట్లేదు. చూసావా, నా హెల్ప్ కావాలంట. డెలివరీ ఇచ్చిన రోజు ఏదో డైలాగ్ కొట్టు. ఏ భాష అయినా సరే బాదుషాల నవలేస్తా. మీరు రండి, మా ఆయన వెళ్ళిపోతున్నాడు. అలాగే. అదేంటి మీది ఎర్రగా ఉంది, నాది నీలంగా ఉంది? మా ఆయన ఎర్ర పుష్పం, మీ ఆయన నీలం పుష్పం. ఇదవుద్ది కొండేరు పుష్పం. ఈవిడిదే అలాగే ఉంది. ఏం భాష ఇది? అది అర్థం కాకే కదా. ఆడికి ఫోన్ చేద్దాం. నేను ట్రై చేశాను, నాట్ రీచబుల్. మందిచ్చి ఎలా వాడాలో తెలియకపోతే దీన్ని నెత్తినేసి కొట్టుకోవాలా? మమత చెప్పింది కదే, ఆ భోగేశ్వరం బాబాగాడు ఒకసారి డీల్ చేసిన వాళ్ళతో మళ్ళీ డీల్ చేయడని. డీల్ చేయకపోతే ఈ నీళ్ళేం చేయాలి? డీల్ చేయకుండా డిస్క్రిప్షన్ పంపాడంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులోనే ఉందని. ఏముంది, కోడి గెలికినట్టు అంత చంద్రవందరగా ఉంది. ఈ పజిల్ని క్రాక్ చేయాలంటే ఇండియాలో జోన్స్ గడు రావాలి. ఆడెక్కడుంటాడు? పదండి వెళ్దాం. ఇంగ్లీష్ సినిమాలు చూడరేటి? ఇంగ్లీష్ సినిమాలంటే నాకు సిగ్గు. అబ్బా, ఇంగ్లీష్ సినిమాలంటే సిగ్గు, మొగుడిని మాత్రం మొగ్గలేయించేస్తావు. వెరీ రేర్ కాంబినేషన్. కరెక్ట్ అండి, గోళ్ళు ఇడిపోతాయి. అక్క అక్క, కింద తెలుగులో ఏదో రాశాడే. ఏది? అక్షరాలు అర్థం కాకపోతే నీ అందాన్ని నువ్వు ప్రశ్నించుకో. ఇది అర్థం కావాలంటే ఓంకార్ అన్నయ్య షోకెళ్ళి పిల్లమరాజుని అడగాలి. నీ అబ్బా, నేనింకా ఏదో సీరియస్ గా చెప్తున్నావు అనుకుంటే. నీ అందాన్ని నువ్వు ప్రశ్నించుకో అంటే మన అందాన్ని మన మొగుళ్ళు తప్ప ఎవరు ప్రశ్నిస్తారు? ఇప్పుడు దీన్ని నట్టుకొని నా మొగుడి దగ్గరికి వెళ్తే పళ్ళ సెట్టు పక్కకి వెళ్ళిపోయేలా పీకుతాడు. అయినా మొగుళ్ళ మీద ప్రయోగించే మందు కోసం మొగుళ్ళని ఎలా అడగమంటాడు? లాజిక్కే. మరి మన అందాన్ని మనం ఎక్కడ ప్రశ్నించుకుంటాం? అద్దం! అందాన్ని ప్రశ్నించుకోవటం అంటే అద్దంలో చూసుకోవటం. పదండి. నేను వెళ్ళి మేకప్ కిట్ తెచ్చుకోనా? ఇప్పటికే మొహం బూడిద గుమ్మడికాయలా చేసావు, ఇంకేం కొడతావు? పద, పెద్ద అద్దం దగ్గరికి వెళ్దాం. పదండి. అదిగో అద్దం. కాలనీలో నేనే అందరికంటే అందగత్తిని, అవునా కాదా? ఓయమ్మా, అందం 6 అడుగులంటారు, అది నేనే, అవునా కాదా? రే చిన్న సెకల్లేవరా నీలా. అసలు మిస్ ఇండియా అవ్వాల్సిన అందం నాది. అంట్లు తోముకుంటున్నా, అవునా కాదా? అందరూ అందగత్తెలైతే మరి నా అందాన్ని ఏమంటారు, అవునా కాదా? అలా అయితే ఏ ఆగండి. అద్దంలో చూసుకోమంది మీ మొహాలు కాదు, ఇది. అమ్మని భోగేశ్వరం, నీది మామూలు బుర్ర కాదురా. సరేలే, మ్యాటర్ చదువు. ఈ మందు బాధింపబడుతున్న భార్యల కోసం, రోధించబడుతున్న రాణుల కోసం, అంటే మన కోసమే. భర్తని బొంగరంలా తిప్పే ఈ వశీకరణం ఇప్పుడు మీ వశం. అవునవును, ఇది ఎవరి మీద ప్రయోగించాలో వారి మీదే ప్రయోగించాలి.
వేరే వాళ్ళ మీద ఈ మందు పని చేయదు. అసలు వాళ్ళ మీద పని చేస్తే చాలు. నువ్వు నోర్మి భోగేశ్వరం అక్కడ. తేడా వస్తే ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి తోసేస్తాడు ఇక్కడ. ఈ మందు మనిషి నరనరాల్లోకి ప్రవేశించాలి అంటే ఏదైనా పానీయంలో కానీ పళ్ళ రసంలో కానీ కలిపి పట్టించండి. ఇంకా ఆ మనిషి మీ వశం. నేను పళ్ళరసలో కల్పించేస్తా, నేను కాఫీలో కల్పించేస్తా. నేను నా మొగుని వాళ్ళ అమ్మ నాన్న నుంచి విడగొట్టేస్తా. నా మొగుడు ఎవరిని చూడకుండా పడగొట్టేస్తా. జై భోగేశ్వరం బాబా, 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 జై భోగేశ్వరం బాబా. నా కొలీగ్స్తో ఔటింగ్కి వెళ్తున్నా. ఔటింగ్ కా? అసలు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నువ్వు సినిమాకి ఎందుకు రావట్లేదు నాతో? నీకు ఆల్రెడీ చెప్పా కదరా మా వాళ్ళతో ఔటింగ్కి వెళ్తున్నా అని. వాళ్ళకి నో చెప్పొచ్చు కదే. వాళ్ళు ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? నేను వాళ్ళకి నో చెప్పలేనురా. ఎందుకే? ఎందుకంటే నాకు మొహమాటం. అంటే ఇప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్ కదా, పడుంటావు, అర్థం చేసుకుంటావు. వాళ్ళంటే ఫ్రెండ్స్, వద్దు కాదు అంటే ఏమైనా అనుకుంటారేమోనని.